రాష్ట్రంలో పొగాకు రైతుల కష్టాలు తేరటం లేదు. ధరలు మరింత దారుణంగా పతనమయ్యాయి. సగటు ధర కిలోకు 200 రూపాయల లోపే పలుకుతోంది. పొగాకు కొనుగోలులో తిరస్కరణలు తగ్గి ధరలు పెరగాలని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆదేశాలిచ్చినా వ్యాపారుల తీరు మాత్రం మారలేదు. గతంలో 25% ఉన్న తిరస్కరణలు 50%కి పైగా చేరాయి. ఇప్పటి వరకు 32 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేయగా మిగిలిన పంటకు ఎన్ని నెలలు పడుతుందో అనే ఆందోళన రైతుల్ని వెంటాడుతోంది. గురు, శుక్ర, శనివారాల్లో పొగాకు ధరలు మరింత పతనమయ్యాయి. పొగాకు కొనేందుకు వ్యాపారులు మొండికేస్తున్నారు. గురువారం హైదరాబాద్లో పొగాకు రైతులు, వ్యాపారులతో కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించినా పరిస్థితిలో మార్పు రాలేదు సరికదా, మరింత క్షీణించింది. పొగాకు పండించేది ఆంధ్రప్రదేశ్లో అయితే బోర్డు అధికారులు హైదరాబాద్లో సమావేశం పెట్టడం, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకపోవడంపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పొగాకు బోర్డు ద్వారా కొనుగోళ్లు చేయిస్తే పరిస్థితి కొంతైనా మెరుగుపడుతుందని అన్నదాతలు కోరుతున్నా అధికారుల్లో ఉలుకు పలుకు లేదు. రాష్ట్రంలోని దక్షిణాది నల్ల, తేలిక నేలల్లో గతంలో బ్రైట్ రకాల్ని కిలో 250 రూపాయల వరకు కొనుగోలు చేశారు. ఇటీవల అదే రకం బేళ్లకు కిలో 180 నుంచి 190 మాత్రమే ఇస్తున్నారు. లో గ్రేడ్ రకాన్ని కొనడం లేదు. రాష్ట్రంలో ఉత్తరాది నల్ల నేలల పరిధిలో గత ఏడాది గరిష్టంగా కిలోకు 456 రూపాయల వరకు దక్కింది. ఈ ఏడాది కనీసం 300 ఉంటుందని రైతులు ఆశించారు. శనివారం సగటు ధర 236.69 మాత్రమే ఉంది. అందుకే 2 చోట్ల తిరస్కరణలు భారీగా పెరిగాయి. రాష్ట్రంలోని దక్షిణాది నల్ల, తేలిక నేలల్లో పండించే కిలో పొగాకు సగటు ధర 200కు తగ్గకుండా చూడాలని ప్రభుత్వం చెబుతుంటే శనివారం ఎస్బీఎస్ పరిధిలో 189.11 రూపాయలు మాత్రమే సగటు ధర దక్కింది. ఎస్ఎల్ఎస్ పరిధిలో సగటు ధర 194.32 రూపాయలు దక్కింది. కనిష్ట ధర కిలోకి 160 రూపాయలు లభిస్తోంది. ఈ నేపథ్యంలో కనిగిరి వేలం కేంద్రానికి శనివారం 377 పొగాకు బేళ్లను అమ్మకానికి తీసుకురాగా 128 మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారు. 55.97% బేళ్లను తిరస్కరించారు. కొయ్యలగూడెంలో 52.73%, వెల్లంపల్లి కేంద్రంలో 48.93% తిరస్కరణలు ఉన్నాయి. టంగుటూరు వేలం కేంద్రంలో 598 బేళ్లు తెస్తే 242 కొనుగోలు చేయగా 318 వెనక్కి పంపేశారు. తిరస్కరణలు శుక్రవారం 53.18%, శనివారం 31.76%గా నమోదయ్యాయి. రాష్ట్రంలో 142 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతించింది. 232 మిలియన్ కిలోల ఉత్పత్తి వస్తుందని అంచనా వేసింది. అయితే ఇప్పటివరకు కొనుగోలు చేసింది 32 మిలియన్ కిలోలే. వేలం ప్రారంభించి 4 నెలలు కావస్తున్నా మిగిలిన పంట కొనాలంటే ఎన్ని నెలలు పడుతుందో అనే ఆందోళన రైతుల్ని వెంటాడుతోంది. ఎన్ఎల్ఎస్ 83.50 మిలియన్ కిలోల ఉత్పత్తి వస్తుందని అంచనా వేయగా ఇప్పటివరకు కొనుగోలు చేసింది 6.61 మిలియన్ కిలోలే. ఈ నెల 8న సచివాలయంలో జరిగిన సమావేశంలో పొగాకు వ్యాపారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండెంట్ ఇచ్చి కొనుగోలు చేయకపోతే రైతుల పరిస్థితి ఏమిటని నిలదీశారు. అయినా మెరుగైన ధరలు ఇచ్చేందుకు వారు ససేమిరా అంటున్నారు. ఆర్డర్లు లేకపోవడం, పన్ను భారం, ఇతర పరిస్థితుల్ని వివరిస్తూ వారు వేలం కేంద్రాలకు దూరంగా ఉంటున్నారు. ఐటీసీ, జీపీ, పీఎస్ఎస్, ఇతర సంస్థలు కూడా నామమాత్రంగా కొనుగోలు చేస్తున్నాయి. పొగాకు కొనుగోలు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనైనా రైతులు సంక్షోభంలో ఉన్న సమయంలో తాము రంగంలోకి దిగి కొనాలనే ఆలోచనే చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.